నిజమైన ప్రేమ కథ ఎపిసోడ్ 3. అయితే ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడమే నీకు సమస్య? అయితే ఈసారి ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే నా చిన్న కూతుర్ని ఎప్పటికీ నా దగ్గరనే భద్రంగా దాచుకుంటాను అని చెప్పు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇల్లరికం అల్లుణ్ణి తెచ్చుకుంటామని చెప్పు అంది శిరీష నవ్వుతూ. కూతురు చెప్పింది విని నోరెళ్ళబెట్టింది లక్ష్మి. తన మాటలు విని నోరెళ్ళబెట్టిన తల్లిని చూసి శిరీష నవ్వుతూ, అమ్మా, ఏమైంది? నేనేమంతా వింత విషయం చెప్పానని అంతలా షాక్ అయ్యావు? ఈ రోజుల్లో ఇల్లరికం అంటే ఎవరొస్తారని డౌటా? నా కోసం ఎవరొస్తారని ఆశ్చర్యమా? అడిగింది. ఆమె ప్రశ్నలు విని లక్ష్మి తల ఊపుతూ, ఆశ్చర్యం లేదు, ఆవకాయ లేదు. ఇంటివన్నీ సినిమాల్లోనూ సీరియల్స్లోనూ లేదంటే బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో మాత్రమే జరుగుతాయి. మనలాంటి మధ్యతరగతి ఇంటికి ఇల్లరికం వచ్చే అల్లుడు ఎవరుంటారే? విడ్డూరం మాటలు నువ్వా? అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. అదేంటమ్మా, మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఏం మనుషులం కాదా? అయినా డబ్బుంటేనే వచ్చేది ప్రేమ కాదమ్మా. అలా వచ్చారంటే వాళ్ళకి డబ్బే కావాలి తప్ప మనం కాదని అర్థం. నువ్వు చూస్తుండు, నా కోసం అంటూ ఒకడు పుట్టే ఉంటాడు. నేనే తన సర్వస్వం అనుకొని నా కోసం వస్తాడు అంటూ తన పొడవాటి వాలు జడను ముందుకు వేసుకుని తిప్పడం మొదలెట్టింది శిరీష. అదే సమయంలో బెంగళూరులోని హెరిటేజ్ ప్యాలెస్లో ఒక్కసారిగా గుండెలో పొలమారడంతో పక్కన ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని నీళ్లు తాగుతున్న ఆదిత్యకి ఈసారి ఇంకా గట్టిగా పొలమారింది. మెల్లగా నీళ్లు మింగుతూ అతను మనసులో అనుకున్నాడు, ఏంటిది? ఎప్పుడు లేనిది ఈరోజు ఇంతగా పొలమారుతోంది. ఎవరైనా మనల్ని తలుచుకుంటే ఇలా అవుతుందని చిన్నప్పుడు అమ్మ చెప్పేది. కానీ ఇప్పుడు నాకంటూ ఎవరున్నారు? బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి తన రూమ్లోకి వెళ్ళి మొబైల్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు ఆదిత్య. తన కాలేజ్ మేట్ షేర్ చేసిన రీల్ స్క్రోల్ చేస్తూ కూర్చున్నాడు. ఒక రీల్ దగ్గర అతని వేళ్ళు ఆగిపోయాయి. అచ్చమైన పల్లెటూరు అమ్మాయి లంగా ఓని వేసుకుని పొడవాటి వాలుజడను ఊపుతూ పచ్చని పొలాల మధ్య వయ్యారంగా నడుస్తూ పాటకి తగ్గట్టుగా యాక్ట్ చేస్తుంది. ఆమె చిరునవ్వు, కళ్ళలోని నిష్కపటమైన ఆనందం చూసి ఆదిత్య పూర్తిగా మైమరిచిపోయాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టు అతని హృదయం ఒక్కసారిగా కొట్టుకోసాగింది. రీల్లో ఆమె పేరు శిరీష అని, వృత్తి టీచర్ అని మాత్రమే ఉండడంతో వెంటనే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేశాడు. అక్కడ ఆమె ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ తనది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు అని చెప్పింది. ఆ విషయం నోట్ చేసుకుని వెంటనే తన మేనేజర్కి కాల్ చేశాడు ఆదిత్య. అర్జెంటుగా నేను రాజమండ్రి వెళ్ళాలి, నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయి. ఈ విషయం డాడీకి తెలియకూడదు అని ఆదేశించినట్టుగా చెప్పాడు. అతని మాటలు విని మేనేజర్ కాస్త ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు హాలిడేస్లో విదేశాలు తిరిగే ఇతను ఇప్పుడు సడన్గా ఏ ఊరికి వెళ్తుందంటాడు అని మనసులో అనుకున్నా అతని ఆదేశం ప్రకారం టికెట్ బుక్ చేసి డీటెయిల్స్ మెసేజ్ చేశాడు. ఇక తర్వాత ఏం జరగబోతుందనేది ఎపిసోడ్ 4లో చూద్దాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే దయచేసి కామెంట్స్ చేయండి. అలాగే లైక్, షేర్ చేస్తారని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అస్. ఎపిసోడ్ 4 కోసం వేచి ఉండండి. నిజమైన ప్రేమ కథ.